నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య వార్ యొక్క పరిణామాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే పరిణామాలు ఉండబోతున్నాయి. మనం అనుకుంటున్నట్టు ఈ వార్ ముగిసిన తర్వాత చాలా విచిత్రమైన పరిణామాలు మనం చూడబోతున్నాం. భారతదేశం ఈ పరిణామాలను తనకు అనుగుణంగా మలుచుకునే అన్ని ప్లాన్లు వేసి సిద్ధం చేసుకుంది. మీకు వింటే ఆశ్చర్యమేస్తుంది. యుద్ధం మొదలుగా కన్నా ఒక్కరోజు ముందు మోదీ ఇజ్రాయెల్ పర్యటన. మోదీ ఢిల్లీలో అడుగు పెట్టంగానే యుద్ధం మొదలు. ప్రతి ఒక్క ఘటన భారతదేశం యొక్క అవసరాలను ఫ్యూచర్లో తీర్చే ఒక ఆయుధాలుగా మారబోతున్నాయి. నేను మీకు ఈ వార్ యొక్క కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఈ వార్ మొత్తం ఇజ్రాయెల్ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం జరుగుతున్న యుద్ధం. కానీ ఈ యుద్ధంలో ఆశ్చర్యకరమైన విషయం ఏముందంటే, ఇది ఇజ్రాయెల్ని కాపాడుకునే యుద్ధం కావచ్చు, కానీ ఈ యుద్ధ పరిణామాల తరువాత, యుద్ధం మొదలైన తర్వాత ఏ దేశాలు ఈ యుద్ధం వల్ల లాభపడబోతున్నాయి, పడుతూ ఉన్నాయి, పడబోతున్నాయి. ఎవరు ఈ క్రిటికల్ థింగ్ ఈ యుద్ధం మొదలైనాక ఎవ్వరూ డిస్కస్ చేసి ఉండరు. యుద్ధం కన్నా కొన్ని నెలల ముందు ఈ క్లాడ్ ఏఐ, చాట్ జీపీటీ అంటే ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా టెక్ ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. అంటే మానవులను రిప్లేస్ చేసే మెకానిజం ఒకటి ఇంట్రడ్యూస్ చేయబడింది. తదుపరి ఇరాన్పై దాడి జరిగింది. ఇరాన్పై దాడి కన్నా ముందు ఏఐ యొక్క ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా మనకు స్పష్టంగా కనిపించింది. ఏఐ వల్ల చైనా, భారతదేశము, అదే కాకుండా టెక్లో పనిచేసే మ్యాన్ పవర్, ఈవెన్ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో కూడా ఈ ఏఐ యొక్క ప్రభావం క్లియర్గా కనిపిస్తుంది. భారతదేశం బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తూ ఉంటుంది. అలాంటి వర్క్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ కూడా
చేస్తూ ఉంటాయి. సో ఈ ఏఐ వల్ల ఈ టెక్ ఇండస్ట్రీ కాకుండా ఈ బ్యాక్ ఎండ్లో వర్క్ చేసే మ్యాన్ పవర్ యొక్క యూటిలైజేషన్ తక్కువ కావటం వల్ల ఈ గ్రోత్ పాత్లో ఉన్న కంట్రీస్ లైక్ బ్రెజిల్, లాటిన్ అమెరికన్ కంట్రీస్, మెక్సికో, ఈవెన్ కెనడా, ఇవి కూడా తీవ్రంగా ఎఫెక్ట్ కాబోతున్నాయి. ఏఐ వల్ల టెక్ రీప్లేస్మెంట్ కాకుండా మ్యాన్ పవర్ యొక్క ప్రభావాన్ని తగ్గించే, అంటే అన్ని అవకాశాలు ఉన్న ఏఐ ఫస్ట్ ఒక విప్లవాత్మకమైన దెబ్బ వేసింది. దీంట్లో మ్యాక్సిమం సఫర్ అయ్యేది ఇండియా అండ్ చైనా. ఈ దెబ్బ తాకగానే అంటే టెక్ సెక్టర్లో ఇక లే ఆఫ్ స్టార్ట్ అవుతున్నాయి అనే ఒక దెబ్బ కనిపిస్తుండగానే ఈ ఇరాన్ వార్ స్టార్ట్ అయింది. ఈ ఇరాన్ వార్ వల్ల భారత సంతతికి చెందిన మిడిల్ ఈస్ట్లో పనిచేసే వర్క్ ఫోర్స్ యొక్క ఆదాయాలు, వాళ్ళ జాబ్స్ ప్రాబ్లంలో పడ్డాయి. మనం ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ వార్, ఇంత బీభత్సం సృష్టిస్తున్న మన వర్క్ ఫోర్స్, అంటే ఇండియన్ వర్క్ ఫోర్స్ అనుకున్నంత రిటర్న్ రావటం లేదు. దీనికి ఒక మంచి కారణం కూడా ఉంది. ఇరాన్ మిలిటరీ ఇన్స్టలేషన్స్, గ్యాస్ ఇన్స్టలేషన్స్, వాటర్ ప్లాంట్ని అటాక్ చేస్తుంది కానీ సిటీస్ని అటాక్ చేస్తలేదు. అందుకోసం మన మ్యాన్ పవర్ దాదాపు 50-60 వేల మంది దాకా రిటర్న్ వచ్చి ఉండొచ్చు, కానీ కొన్ని లక్షల మంది ఇంకా మిడిల్ ఈస్ట్లో జాబ్స్ చేస్తూనే ఉన్నారు. అయితే చాలామంది ఈ వార్ ద్వారా దుబాయ్ లాంటి సిటీస్, యుఏఈ లాంటి, ఓమాన్, ఖతార్, కువైత్ లాంటి సిటీస్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డ్యామేజ్ అయింది. దీనివల్ల భారతదేశం లాంటి దేశానికి రెమిటెన్సెస్ తగ్గిపోతాయి అని కొంతమంది విశ్లేషణ చేశారు. కానీ మనం గమనిస్తే చాలా మంది మిడిల్ ఈస్ట్లోనే ఉండిపోయారు. అంటే వాళ్లకు ఇరాన్ దాడులు వాళ్ళ ఇంటి వరకు వస్తాయి అని వాళ్ళు గెస్ చేసుకున్నారు. అంటే ఇది కాని పని, ఇరాన్ ఆచితూచి వ్యవహరిస్తుంది అని వాళ్ళు గమనించిన వాళ్ళు మిడిల్ ఈస్ట్లోనే ఉండిపోయారు. ఇది ఇండియాకు ఒక కొసమెరుపు. ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు నిఘా పెడుతూనే ఉంది ఈ సిచ్యువేషన్ పైన. మనం ఇండియా లాంటి కంట్రీని ఈ పావురాలు చేతితో పట్టుకొని ఎగిరేసే నెహ్రూ ఇమోజెస్తో మనం ఎప్పుడు ముడి పెడుతూ ఉంటాం. అంటే శాంతి కోరుకునే దేశము భారతదేశము అని. కానీ మీరు ఏఐ నుంచి ఈ ఇరాన్ వార్ మీరు విశ్లేషిస్తే ప్రపంచంలో అతి కంత్రి దేశం అంటే మన దేశమే. అంటే మన దేశం కూడా ఒక క్యాపిటలిస్ట్ మెంటాలిటీ డెవలప్ చేసుకుంది. ప్రతి బ్యాడ్ థింగ్ ప్రపంచంలో జరుగుతుంటే దాని అడ్వాంటేజ్ తీసుకోవడం ఇండియాకు అంటే ఒక చేతివాటంలాగా అయిపోయింది. మనం అబ్జర్వ్ చేస్తే యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా యుక్రెయిన్ నుంచి త్వరగా సన్ఫ్లవర్ షిప్మెంట్స్ తెచ్చేసుకుంది. యుక్రెయిన్తో బాగున్నట్టే ఉండి రష్యాకు సపోర్ట్ చేస్తూ
అంటే సగం వార్ స్టార్ట్ అయ్యే వరకు భారతదేశం యుక్రెయిన్తో సత్సంబంధాలు పెట్టుకుంది. అదే రకంగా రష్యాను కూడా తన వైపు తిప్పుకొని ఉంచుకుంది. యుక్రెయిన్ పీక్ స్టేజ్కి పోగానే రష్యా ఆర్థిక వ్యవస్థ బాగా వీక్ అవుతుంది అని తెలుసుకున్న భారతదేశం విపరీతంగా చమురు రష్యా నుంచి దిగుమతి చేసుకుంది ఫుల్ డిస్కౌంట్తో. అన్ని ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తూ తన ఓన్ బార్టర్ సిస్టమ్ని యూజ్ చేసి రష్యన్ క్రూడ్ని భారతదేశం తన వైపు తిప్పుకుంది. అయితే భారతదేశంలో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంది. అదేమంటే భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రిఫైనరీస్ ఉన్నాయి. ఒక రిఫైనరీ సెట్ చేయాలంటే క్యాష్ ఇంటెన్సివ్ థింగ్ అది. ఒకవైపు చమురు నిల్వలు భూమిలో తీసే కంపెనీలు ఉంటే, అమెరికన్ కంపెనీలు ఉంటే, ఈ క్రూడ్ రిఫైన్ చేసే రిఫైనరీస్ ఇండియా దగ్గర ఉన్నాయి. అది ఇండియా స్పెషాలిటీ ఏమంటే జియోగ్రఫికల్గా ఇండియా కరెక్ట్ ప్లేస్లో ఉంది, అంటే సెంటర్లో ఉంది. ఒకవైపు యుక్రెయిన్ యుద్ధం నడుస్తుంటే తెలివిగా రష్యన్ వాళ్ళని ఆదుకొని అతి తక్కువ ధరలో చమురు దిగుమతి చేసుకొని రిఫైన్ చేసి యూరప్కి అమ్మేసింది. రష్యాపై ఆంక్షలుంటే రష్యా ఆయిల్ అంతా ఇండియాకు డైవర్ట్ చేసి ఇండియా నుంచి యూరప్కి అమ్మేసింది. అంటే రష్యా యుక్రెయిన్ వార్లో ఒక ఏజెంట్గా భారతదేశం కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించింది. కొన్ని వేల కోట్ల రూపాయలు. దాంట్లో రిలయన్స్ అనే సంస్థ చాలా లాభపడ్డది. మీరు అబ్జర్వ్ చేయండి, వార్ స్టార్ట్ అయ్యి 15 days గడవక ముందే డొనాల్డ్ ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేమంటే రిలయన్స్ ఇండస్ట్రీ విల్ సెటప్ రిఫైనరీస్ ఇన్ యుఎస్ టు ప్రాసెస్ యుఎస్ క్రూడ్ ఆయిల్. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, మోదీ ఒక్కరోజు ముందు, ఈ వార్ స్టార్ట్ కాక ముందు ఏదో డీల్ చేసుకొని ఢిల్లీకి వచ్చాడు. 15 రోజులకు డొనాల్డ్ ట్రంప్ పబ్లిక్గా అనౌన్స్ చేశాడు, రిలయన్స్ ఇండస్ట్రీ విల్ సెటప్ రిఫైనరీ ఇన్ యుఎస్ టు ప్రాసెస్ క్రూడ్ ఆయిల్ ఆఫ్ యుఎస్ అన్నాడు. వెనజువేలా అనలే. అంటే ట్రంప్ వెనజువేలాని ఆక్యుపై చేసుకుంటున్నాడు అని మోదీకి ముందే తెలుసు. భారతదేశం ముందు వెనజువేలా ఆయిల్ కొనడానికి ట్రై చేసింది. దాంట్లో అమెరికా ఒత్తిడి ఎక్కువది. కానీ ఎప్పుడు అమెరికా వెనజువేలా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసిందో, ఆ ఆయిల్పై ఆధిపత్యం చూపించిందో, అప్పుడు ట్రంప్ ఏం చేసిండు, ఈ వెనజువేలన్ ఆయిల్ని ప్రాసెస్ చేయాలి అంటే దానికి వెనజువేలన్ ఆయిల్ అంటే ప్రాబ్లం అవుతుంది. అందుకోసం అమెరికన్ ఆయిల్ ప్రాసెస్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో రిఫైనరీ సెటప్ చేయబోతుంది అని పబ్లిక్గా చెప్పాడు. అంటే ఇంత వార్ సిచ్యువేషన్లో బ్యాక్ ఎండ్లో బిజినెస్ డీల్స్ జరిగిపోతున్నాయి. మళ్ళీ మోదీకి ఏం తెలియదు, మోదీ అమాయకుడు. ఇక్కడ ఇరాన్తో కూడా సఖ్యత పెంచుకున్నాడు. ఇరాన్ వార్ని మెయింటైన్ చేయాలంటే ఇక్కడ చూడండి ఎంత క్రిటికల్ ఉంటుంది పాలిటిక్స్. చూడండి, ఇరాన్ అమెరికాపై వార్ సస్టైన్ చేయాలంటే వాళ్లకు డబ్బు కావాలి. ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర చమురు కొనే ధైర్యము, డబ్బు ఇవన్నీ దగ్గర లేదు.
ఆ రిస్క్ ఎవడు తీసుకోడు ఇరాన్ దగ్గర, ఎందుకంటే యుఎస్ శాంక్షన్స్ ఉన్నాయి. కానీ భారతదేశానికి కొన్ని రోజులు మినహాయించింది అమెరికా. ఎందుకు? ఇరాన్కి వెళ్ళిపోతుంది కదా. అంటే ఇరాన్ వార్ కొనసాగించడానికి భారతదేశం డబ్బు సరఫరా చేసింది. అదే టైంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో ఆయిల్ రిఫైనరీస్ స్టార్ట్ చేస్తుంది. విచిత్రమైన పాలిటిక్స్. అంటే ఇరాన్ పోరాడడానికి అవకాశం అమెరికానే ఇస్తుంది, లేకపోతే ఇరాన్ సమసిపోతుంది. అది అమెరికాకి ఇష్టం లేదు. ఇరాన్ పోరాడుతూనే ఉండాలి, సంక్షోభం సృష్టిస్తూనే ఉండాలి, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని అంతా అమెరికా బ్లాక్మెయిల్ చేయాలి. క్రూడ్ ఆయిల్ సైలెంట్గా హోమూజ్ స్ట్రెయిట్ నుంచి ఇండియాకు మాత్రమే అనుమతి ఇచ్చింది అమెరికా. ఇరాన్ కూడా అనుమతి ఇచ్చింది. విచిత్రం చూడండి, రెండు కొట్టుకునే దేశాలు రెండు అండర్స్టాండింగ్కి వచ్చి క్రూడ్ రిఫైనరీ ఒకటి చేపించుకుంటుంటే ఇంకోడు ఆయిల్ ఇండియాకి అమ్మేస్తున్నాడు. ఇండియాకి ఎందుకు అమ్ముతున్నాడు? ఇరాన్ ఇండియాకి ఎందుకు అమ్ముతుంది అంటే ఇక్కడనే రిఫైనరీస్ ఉన్నాయి. కొద్దిగా బహ్రెయిన్, ఖతార్లో ఉన్నాయి, కువైత్లో ఉన్నాయి కొన్ని. కానీ ఇప్పుడు అదంతా రిస్కీ ఏరియా కాబట్టి ఇండియా ఈజ్ సేఫెస్ట్ ఏరియా టు రిఫైన్ క్రూడ్. అందుకోసం ఇరాన్ డైరెక్ట్ క్రూడ్ ఇండియాకి పంపిస్తుంది. ఇండియా క్రూడ్ తీసుకొని రిఫైన్ చేసి శ్రీలంక, మాల్దీవ్స్, ఇండోనేషియా, మలేషియా ఇలాంటి చిన్న చిన్న దేశాలకు మొత్తం ఇక్కడి నుంచి సరఫరా అవుతుంది. అంటే యూక్రెయిన్లో నెలకొన్న సిచ్యువేషన్ని కూడా ఇండియా యూరప్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసింది. ఇప్పుడు ఇరాన్లో నెలకొన్న సిచ్యువేషన్ని ఇండియా ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఆయిల్ సరఫరా చేసి తన ఆధిపత్యాన్ని, తన బిజినెస్ స్కిల్స్ని డిస్ప్లే చేస్తుంది. శ్రీలంక దగ్గర ఇరాన్ షిప్ అమెరికా పేల్చేసింది. ఎందుకంటే శ్రీలంక కిమ్మనదు, చిన్న దేశం కనుక. అదే ఇండియన్ వాటర్స్లో ఇరాన్ షిప్ డ్యామేజ్ అయ్యంటే ఇండియా ఇక అంటే యుఎస్ని దరిదాపుల రానియకుండా తీసుకుంటుండే. అదే టైంలో ఇండియా ఎన్నో ఇరాన్ వార్షిప్స్ని తన పోర్ట్లో కట్టేసుకుంది. అంటే ఈ విధంగా ఇరాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసింది. మీ వార్షిప్స్ అన్ని మా పోర్ట్లోనే ఉన్నాయి, జాగ్రత్తగా వ్యవహరించండి అని ఇండియా దౌత్యవేత్తలతో చెప్పింది. దౌత్యం ఏముందంటే ఇరాన్ వార్షిప్స్ లేదా ఫ్యూచర్లో క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇరాన్ నుంచి పోవాలంటే మా ఇండియన్ ఓషన్ నుంచే పోవాలి, జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఇరాన్ కూడా బాగా గట్టిగానే హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే ఖమేనీ కశ్మీర్ ఫ్రీడమ్ కోసం మాట్లాడాడు. ఆ కోపం ఇండియాకు ఇరాన్పై ఉంది. అదే టైంలో చాబహార్ పోర్ట్ ఇండియా నిర్మించింది. అంటే ఇండియా జుట్టు కూడా చాబహార్ పోర్ట్ రూపంలో ఇరాన్ చేతిలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో మంచి రిలేషన్స్ ఏర్పడాలి అంటే చాబహార్ పోర్ట్ ఇండియాకు కావాలి. అంటే చాబహార్ పోర్ట్ ఇరాన్ కోసం కాదు, చాబహార్ పోర్టు ఆఫ్ఘనిస్తాన్ కోసం. చాబహార్ పోర్టు ఆఫ్ఘనిస్తాన్ కోసం ఇండియాకు కావాలి. అంటే ఈ టోటల్ గడబడ్ల విపరీతమైన లాభం పొందింది అంటే ఇండియా. అందుకోసం ఇండియా, మోదీ నోరు మూసుకొని కూర్చున్నారు. దీంట్లో ఇంటర్ఫియర్ అయితేనే లేదు, బిజినెస్ చేసుకుంటున్నారు. అంతా మార్వాడి గుజరాతీ కమ్యూనిటీ కదా, మంటలు చెల్లరేగుతుంటే కాచుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో విచిత్రమైన ఘటన జరుగుతుంది. ఈ వార్ తర్వాత ఈ గల్ఫ్ దేశాల్లో జరిగిన డ్యామేజ్, ఇప్పుడు గల్ఫ్ దేశాలు కూడా అలర్ట్గా ఉన్నాయి, ఇండియాని ఏమంటలేవు. ఇండియా అవసరం చాలా పడుతుందని వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఇరాన్ చేసే దాడులు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పై ఖతార్, కువైత్, ఒమాన్, బహ్రెయిన్, యుఏఈ దీనిపై చేసే దాడుల తర్వాత మళ్ళీ ఇవన్నీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి. అంటే రికవరీ అప్పుడు లేబర్ ఎక్కడి నుంచి కావాలి? మళ్ళీ ఇండియా నుంచే కావాలి. అందుకోసం ఈ గల్ఫ్ దేశాలు తొందరపడి
ఈ ఇండియన్స్ని ఇండియాకు పంపిస్తలేవు. వీళ్ళే కాదు, ఇప్పుడు వార్ ముగిసినాక ఇండియా నుంచి అట్లీస్ట్ ఒక ఏం లేదన్నా 1.5 lakh పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ పోయిన రిఫైనరీస్, ఆయిల్ ప్లాంట్స్ అన్నీ దగ్ధమైపోయినాయి కదా. దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ లేబర్ ఎక్కడి నుంచి కావాలంటే ఇండియా నుంచే కావాలి. అంటే ఇండియా ఈ క్రైసిస్ని ఫుల్గా నాకేయడానికి రెడీగా ఉంది. అలాగే ఇండియా క్రూడ్ ఆయిల్ ఏ రేట్లో దిగుమతి చేసుకుంటుందో స్పష్టత లేదు. బహుశా హెవీ డిస్కౌంట్తోనే దిగుమతి చేసుకుంటుంది. ఎందుకంటే భారతదేశం 48 దేశాల నుంచి క్రూడ్ దిగుమతి చేసుకుంటుంది. ఇది గమనించాలి మీరు. ఒకడు లేకపోతే ఇంకోడు, ఒకడు లేకపోతే ఇంకోడు. ఇప్పుడు అమెరికన్ క్రూడ్ కూడా ఇండియా కొంటుంది. అమెరికన్ క్రూడ్ అంటే వెనిజువేలన్ క్రూడ్. దాన్ని అమెరికా క్రూడ్ ఎందుకు అంటారు అంటే వెనిజువేలన్ క్రూడ్ అమెరికా ఇండియాకి అమ్ముతుందంటే అది ఒక నెగటివ్ ఇది వస్తుంది. అందుకోసం వీఆర్ ఇండియా ఇస్ బయింగ్ అమెరికన్ క్రూడ్ అని చెప్తుంది. అంటే అమెరికా క్రూడ్ కొంటుంది, రష్యా క్రూడ్ కూడా కొంటుంది, ఇరాన్ క్రూడ్ కొంటుంది, ఖతార్ క్రూడ్ కొంటుంది, కువైత్ క్రూడ్ కొంటుంది, ఇరాక్ క్రూడ్ కూడా కొంటుంది ఇండియా. సౌదీ అయితే సౌదీనే. సౌదీ నుంచి రెగ్యులర్ 25% ఆయిల్ సౌదీది ఇండియా స్టోర్ చేసుకొని పెట్టుకుంది అడ్వాన్స్లో. అంటే రూపాయి చెల్లించకుండా సౌదీ అరేబియా 25% క్రూడ్ ఇండియా తన దగ్గర నిల్వ చేసి పెట్టుకుంది. రూపాయి చెల్లించలేదు దానికి. సౌదీ ఎందుకు పెట్టింది ఇక్కడ అంటే ఎమర్జెన్సీలో మా క్రూడ్ మీ దగ్గర పెట్టుకోండి, మాకు రూపాయి చెల్లించే అవసరం లేదు, మీరు ఎంత యూజ్ చేసుకుంటారో అంత చెల్లించండి. సౌదీ అరేబియా ఒక 8 నెలల ముందు తన క్రూడ్ 25% క్రూడ్ ఇండియాలో నిల్వ ఉంచుకుంది. మీరు డబ్బులు ఇవ్వద్దు, మీరు ఎంత యూజ్ చేసుకుంటారో అంత డబ్బులు ఇవ్వండి. ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద సౌదీ ఇండియాలో 25% ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అందుకోసం ఇండియా పెద్ద చెల్లిస్తలేదు. లేకపోతే క్రైసిస్ వల్ల అన్ని దేశాలలాగా పిచ్చి పట్టిపోవాలి. పాకిస్తాన్ లాగా డీజిల్ పెట్రోల్ ఎక్కడన్నా వెళ్ళిపోవాలి. పక్కకే ఇరాన్ పక్కకే ఉంది. పాకిస్తాన్లో రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, ఇండియాలో పెరగలేదు. ఎందుకు? సౌదీ అరేబియా యొక్క 25% నిల్వలు ఇక్కడనే ఉన్నాయి. సౌదీ కూడా ఇండియాపై అంటే ఆంక్షలు కానీ ఏమంటలేదు సౌదీ. ఎందుకంటే 25% ఆయిల్ మన దగ్గరనే ఉంది వాళ్ళది. జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు కూడా. అది కాకుండా ఇప్పుడు సౌదీ అరేబియాకు చాలా ముప్పు ఉంది. ఈ వార్ ముగిసిపోగానే సౌదీ అరేబియా అమెరికాను దగ్గర రానియదు, అమెరికా ఆయుధాలు కొనదు. ఎందుకంటే అమెరికా ఇంటర్ఫియరెన్స్ వల్లనే తమ కంట్రీస్ అన్నీ ఇరాన్ బాంబ్ చేసింది అని ఆ కోపంతో సౌదీ అరేబియా కూడా ఇక అమెరికాతో తెగదెంపులకు ఆల్మోస్ట్ సిద్ధమై ఉంటుంది. తెగదెంపులు అంటే మరీ అమెరికాతో తెగదెంపులు చేసుకునే సాహసం సౌదీ చేయదు, కానీ చాలా బిజినెస్ తగ్గించుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఈ బూచి చూపి అమెరికన్ మిసైల్స్, అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ అమ్మే ప్రయత్నం చేస్తారని సౌదీకి తెలుసు. ఇప్పుడు సౌదీ ఇండియాతో ఎందుకు మంచిగా ఉంటుందంటే పాకిస్తాన్ చేయించింది అక్కడ. సౌదీని ఎప్పుడైనా ఎవడైనా దాడి చేస్తే మేము ప్రొటెక్ట్ చేస్తామన్న పాకిస్తాన్ కరెక్ట్ టైంలో చేయించి ఇరాన్ సైడ్ వెళ్ళిపోయింది. సౌదీకి ఇంకా మండిపోతుంది. యూఏఈ, సౌదీ ఇవన్నీ కత్తులు నూడుతున్నాయి. టైం రాగానే పాకిస్తాన్ తోలుదేయాలని చూస్తుంది. అంటే భారతదేశము ఎంత క్రిమినల్ దేశం చూడండి. మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క పెద్ద దేశం కూడా చితికన పడుతుంది, కానీ భారతదేశం తన బిజినెస్ని కొనసాగించి ప్రతి ఒక్క బ్యాడ్ థింగ్ వరల్డ్లో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుంది. భారతదేశం ఇప్పుడు ఆఫ్రికా నుంచి కూడా క్రూడ్ ఉంటుంది. అంటే మామూలు శాల్తీలు కాదు వీళ్ళంతా. మలేషియా నుంచి పామాయిల్ తీసుకొని పెట్రోల్ ఇస్తుంది. మలేషియా దగ్గర పామాయిల్ తీసుకొని పెట్రోల్ ఇస్తుంది, అక్కడ సున్నం పెడుతుంది. భూటాన్, బంగ్లాదేశ్,
మాల్దీవ్, శ్రీలంక లాంటి దేశాలని చెప్పు చేతుల్లో పెట్టుకుంది. మేము పెట్రోల్ డీజిల్ ఇస్తే కానీ మీ దేశాలు నడవవు అనే స్టేజ్కి తీసుకొని వచ్చింది. అంటే మీరు మీరు అబ్జర్వ్ చేయండి, భారతదేశంలో ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు అక్కడక్కడక్కడనే ఉన్నాయి, ఒక 5-10% అక్కడిక్కడ. ఎల్పిజి కూడా ఎక్కువ పెరగలేదు. భారతదేశం ఇప్పుడు ఇరాన్ నుంచి డైరెక్ట్ గ్యాస్ తీసుకునే ప్రయత్నం త్రూ పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ని బైపాస్ చేసి తప్పకుండా చేస్తుంది. ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న చిన్న చిన్న దేశాలు అంటే ఒమాన్, ఖతార్, కువైత్ లాంటి దేశాలు ఇప్పుడు భారతదేశంతో సఖ్యతగా ఉంటాయి. ఇరాన్ ఈ సంక్షోభం ముగిసిపోగానే తన మిత్ర దేశమైన భారత్కి విపరీతమైన క్రూడ్ గ్యాస్ పంపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ బ్రేక్ని అంతా కాంపన్సేట్ చేయాలని ఇరాన్ ఇండియాకు రిఫైనింగ్ కానీ ఎల్పిజి, న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి అన్ని రకమైన చమురు ఎగుమతులు పెంచేస్తుంది. ప్రతి ఒక్క గల్ఫ్ దేశము ఇప్పుడు తమ చమురు నిల్వల్ని క్రూడ్ ఫామ్లో ఇండియాకు పంపించి ఇక్కడ రిఫైన్ చేసుకొని మళ్ళీ తమ దేశానికి తీసుకుపోతాయి. అంటే డబల్ ఖర్చు. అంటే వార్ ముగిసిపోతుంది అంటే ఇండియా లేబర్కి డిమాండ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పాడైపోయిన రిఫైనరీస్, బాంబ్ చేసిన సైట్స్, ఎయిర్పోర్ట్లు కన్స్ట్రక్షన్ లేబర్ ఎక్కడి నుంచి కావాలంటే ఇండియా నుంచి కావాలి. కాబట్టి ఇండియా చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ టోటల్ ఘోరమైన సిచ్యువేషన్ని ముందే విని పసిగట్టి ప్లాన్ వేసుకొని ఇప్పుడు అమాయకంగా నటిస్తూ అందరికీ సహాయం చేస్తున్నా అనే ఒక డ్రామా చేసుకుంటూ కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు రష్యా ప్రాబ్లం దగ్గర నుంచి ఇప్పటి ప్రాబ్లం వరకు సంపాదిస్తూనే ఉంది. అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఇండియా చేసే పనేమో, కానీ కిమ్మనకుండా ఉన్నారు. ఎందుకంటే ఇండియా సిన్సియర్గా బ్లాక్లో ఆయిల్ అమ్ముతుంది. ఇండియా సిన్సియర్గా బ్లాక్లో ఆయిల్ అమ్ముతుంది, సిన్సియర్గా అమ్ముతుంది. నో అంటలేదు. రేటు ఇది కొంటరా లేదా అంటుంది, కొంటాము అంటే ఇచ్చేస్తుంది. దీంట్లో అంటే విభేదాలు లేవు, కక్షలు కార్పణ్యాలు లేవు. డబ్బులు ఇస్తే ఎవరికైనా సప్లై చేస్తుంది. ఇదే టైంలో అమెరికా తన ఆయుధ సామాగ్రిని యూజ్ చేసి అభాస్పాలైంది. అంటే అమెరికా ఎన్నో యుద్ధ విమానాలను కోల్పోయింది. అంటే రేపు అవి మార్కెటింగ్ చేయడానికి ఛాన్సే లేదు. చూసారా, మాకు చిన్న చిన్న ఇరాన్ మిసైల్స్ వచ్చి మీ యుద్ధ విమానాలు కొట్టేసినాయి. ఒక్కొక్కటి 500-600 కోట్లు ఉంటుంది, 1200 కోట్లు ఉంటుంది, మొత్తం బొగ్గుపాలు అవుతుంది, మాకు వద్దే వద్దు అంటారు. అంటే అమెరికా ఒక మార్కెట్ కోల్పోతుంటే ఇండియా తన డిఫెన్స్ మార్కెట్ని పెంచుకుంటుంది. డిఫెన్స్ మార్కెట్ ఎలా పెంచుకుంటుంది? ఇప్పుడు రఫేల్ జెట్లను, ఇప్పుడు ఫ్రాన్స్ తయారు చేసే రఫేల్ జెట్లను ఇది ఏజెంట్గా మారి వేరే దేశాలకు అమ్ముతుంది. అంటే C&F ఏజెంట్. ఇప్పుడు వరల్డ్ డిఫెన్స్ మార్కెట్లో ఇండియా C&F ఏజెంట్. అన్ని పరీక్షలు చేసి దానికి ముద్ర వేసి నెగోషియేట్ చేసి వేరే దేశాలతో నెగోషియేట్ చేసి మధ్యలో కమిషన్ మింగేస్తుంది. ఇక్కడ రఫేల్ యుద్ధ విమానాలే కాకుండా అక్కడ Su-57 లాంటి ఎప్పుడు పనికి రాని అంటే యూజ్ చేయని జెట్స్ని కూడా అది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి రష్యా అంటే ఇక్కడి నుంచి వేరే వాళ్ళకి అందిస్తుంది. అంటే ఇది అవును, నిజము, కాదు, కరెక్టు, రాంగు అని పక్కన పెట్టేసి ప్రతి చావును కూడా అదొక పండుగలాగా ఇండియా సెలబ్రేట్ చేసుకుంటుంది. అమెరికా సంక్షోభంలో పడ్డది, ఇండియాకి అడ్వాంటేజ్. మిడిల్ ఈస్ట్ సంక్షోభంలో ఉంది, ఇండియాకి అడ్వాంటేజ్. ఇప్పుడు రష్యా సంక్షోభంలో ఉంది, కొట్లాడుకుంటారు, అడ్వాంటేజ్. యూరప్కి గ్యాస్ అందుతలేదు, పెట్రోల్ అందుతలేదు, ఇండియా రిఫైన్ చేసి యూరప్కు పంపిస్తుంది. అంటే ఈ శవాల మీద పేలాలు ఏరుకునే టెక్నాలజీ ఇండియా డెవలప్ చేసుకుంది. ఫ్యూచర్లో ఇండియా గ్రోత్ స్టోరీ
ఇంటర్నల్గా బాగలేకపోయినా ఎక్స్టర్నల్గా చాలా బాగా ఉండబోతుంది. అంటే ఇక్కడి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పోయి పనిచేసే అవకాశాలు భారతదేశం కలిగిస్తుంది. భారతదేశంలో భారతీయులకు జాబ్ ఇచ్చే దాంట్లో భారతదేశం ఫెయిల్ అయినా బయట దేశాల్లో ఉన్న క్రైసిస్ని యూజ్ చేసుకొని భారతీయుల్ని అక్కడ తరలించి వాళ్ళ దగ్గర నుంచే ఇంకా డబ్బులు వసూలు చేస్తుంది. ఎట్లా? రెమిటెన్సెస్. ఫారిన్ నుంచి వాళ్ళు డబ్బులు పంపిస్తే మన ఖజానా నింపుకొని మనం యుద్ధ విమానాలు గట్రా అన్ని కొనడానికి యూజ్ చేస్తున్నాం. అంటే ఎంప్లాయ్మెంట్ కావాలనే ఇయ్యక వీళ్ళనంతా పొగబెట్టి గల్ఫ్ దేశాలకు, యూరప్కి, అమెరికాకు పంపించి అక్కడి నుంచి ఫారిన్ రెమిటెన్సెస్ ఇండియా తీసుకొని, అంటే కానీ వీళ్ళని పని చేయడానికి వేరే దేశాలకు పంపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇండియా ఎంజాయ్ చేస్తుంది. నేను చాలా రోజులు ఈ వార్ నడిచేటప్పుడు నేను వీడియో వేద్దాం అనుకున్నా, కానీ ఎందుకు అనవసరంగా డిస్టర్బెన్స్ అని వేయలేదు. మీరు ఇప్పుడు క్లియర్గా ఉన్నారా? ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది? మీరు గ్యాస్ సంక్షోభం ఉంటే ఏం లేదు, గ్యాస్ సంక్షోభం ఏం లేదంటుంది. హోటళ్లకు వాళ్ళు సప్లై చేస్తలేరు, చేయొద్దు కూడా. కమర్షియల్ యూజ్ కోసం గ్యాస్ కోసం ప్రీమియం పే చేసే స్థాయి భారతదేశానికి లేదు. ఎందుకంటే ప్రీమియం పే చేయాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ పే చేయాలి. ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రీమియం కమర్షియల్ కోసం పే చేసే అవసరం లేదు. ఓన్లీ డొమెస్టిక్ కోసం ప్రీమియం పే చేసే అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో చాలా ఇండ్లు దాంతోనే నడుస్తాయి కాబట్టి ప్రీమియం పే చేసినా పర్వాలేదు. కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం ఎల్పిజి ఉపయోగం నిలిపివేయడం భారతదేశం స్ట్రాటజిక్గా కరెక్ట్ డిసిషన్ తీసుకుంది. దయచేసి మన దేశాన్ని ఒక అమాయక దేశం, మోదీని ఒక అమాయక ప్రాణిలాగా చూడకండి. ఇక్కడ దౌత్యం గీతం ఏం లేదండి, బ్లాక్మెయిల్ ఉంది ఇక్కడ. మీరంతా దౌత్యము, జైశంకర్ యొక్క దౌత్యం ఏం లేదు ఇక్కడ, అంత డౌటే లేదు. దౌత్యం అనేది డౌటే. ఇక్కడ డౌట్ లేనిదేమంటే బ్లాక్మెయిల్. ఏ దేశాన్ని ఫ్రెండ్లీ బ్లాక్మెయిల్ ఎలా చేయాలనో ఇండియా టెక్నాలజీ డెవలప్ చేసుకుంది. ఫ్రాన్స్ యుద్ధ విమానాలు కాస్ట్లీ అని ఓడగొంటలేడు, యూరోప్లోనే ఓడగొంటలేడు. మన వాళ్ళు చూసి కరెక్ట్ టైంలో ఒక 15-20 విమానాలు తెప్పించుకొని ఆశ పెట్టి ఫ్రాన్స్ యుద్ధ విమాన ఇండస్ట్రీ మొత్తం ఇండియా గ్రిప్లో తీసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ C&F ఏజెంట్ చెప్పినా కదా, రఫేల్ యుద్ధ విమానాలకు C&F ఏజెంట్. ఈ రఫేల్ యుద్ధ విమానాల మార్కెటింగ్ ఎప్పుడు జరిగింది? ఆపరేషన్ సింధూర్ టైంలో ఈ రఫేల్ యుద్ధ విమానాల మార్కెటింగ్ చేసింది. అదే టైంలో F-35 అనే యుద్ధ విమానం, స్టెల్త్ యుద్ధ విమానాన్ని భారతదేశం రాడార్ జామ్ చేసి కోచి అంటే కేరళలో ఒక నెల పెట్టుకుంది. అంటే మీ F-35 యుద్ధ విమానాలు మా రాడార్ ఈజీ గుర్తుపట్టేసింది, మీరు దొరికిపోయినరు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఫ్లాప్ టెక్నాలజీ అని ఒకవైపు F-35ని బద్నాం చేస్తూ కావాలని ఒక నెల రోజులు ఎయిర్పోర్ట్లో హ్యాంగర్లో బయట పెట్టి, అంటే వాన ఎండకు తడిచేటట్టు చేసి దాన్ని పనికి రాకుండా చేసి అడుక్కుంటే మళ్ళీ దాన్ని రిపేర్కి అనుమతించి మెల్లగా పంపించేసిందని. అంటే పెళ్లి కొడుకును పంపించింది. అప్పటి వరకు ఫుల్ డ్యామేజ్ అయిపోయింది దాని ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కావాలనే చేసింది ఇండియా. F-35 మార్కెటింగ్ చేయనీయకుండా మొత్తం బదనాం చేసి పారేసి, ఇక్కడ రఫేల్ సింధూర్లో ఎంత పనిచేసింది అని ఫుల్ మార్కెటింగ్ చేసి ఆ C&F ఏజెన్సీని ఫ్రాన్స్ నుంచి తీసుకొని ఇప్పుడు మధ్యవర్తిత్వం వహిస్తూ కమిషన్లు తింటూ రఫేల్ యుద్ధ విమానాలను అటు అమ్ముతూ, ఇక్కడ రష్యా దగ్గర డబ్బులు లేక ఆ Su-57 అంటే దాంట్లో ఏమేమి ఉన్నాయో దాంట్లో వర్జన్స్, అంటే స్టెల్త్ వర్జన్స్ని ఇండియాలో తయారు చేస్తే మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఆ యుద్ధ విమానాలు తెచ్చుకొని, అంటే ఒకవైపు రఫేలు, ఒకవైపు ఈ విమానాలు, ఇంకోవైపు చినూక్ హెలికాప్టర్స్ యొక్క అసెంబ్లీ ప్లాంట్, అంటే బద్ధ శత్రువులైన దేశాల మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ తెచ్చిపెట్టుకొని దౌత్యం పేరుతో C&F ఏజెన్సీలు స్థాపించి మన భారతదేశం కోసం డబ్బులు సంపాదించే పని మన మోదీ చేస్తున్నాడు.
అందుకోసం మోదీ ఎక్కడ పోయినా పాపులర్ పాపులర్ అంటే మామూలుగా కాదు, వాళ్ళకి లాభం లేకుండా ఏం పాపులర్ చేయరేవాడు. పైసలు తెచ్చి ఇస్తున్నాడు, పైసలు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని యూజ్ చేసుకొని రఫేల్ మార్కెటింగ్ చేస్తున్నాడు. అంటే ఆర్మీని కూడా మార్కెటింగ్ కోసం యూజ్ చేసుకుంటుండు మోదీ. అది ఇండియాకే మంచిది. రేపు ఇండియా అంటే జస్ట్ బయట అసెంబ్లీ చేసుకొని ఇక్కడి నుంచి అంటే అసెంబ్ల్డ్ పార్ట్స్, అసెంబ్ల్డ్ యూనిట్స్ ప్రపంచవ్యాప్తంగా సప్లై చేసే ఒక స్థావరంగా తయారవుతుంది. ఒకవైపు చదువు రాని ఉద్యోగం లేని వాళ్లకు గల్ఫ్ ఎక్కడంటే అక్కడ పంపించేస్తుంది భారతదేశం ఈజీగా. తీసుకోండి పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోండి అంటది. ఎందుకు వెళ్ళిపోండి అంటది? వాళ్ళంతా ఫారెన్ రెమిటెన్స్ మళ్ళీ ఇండియాకి పంపిస్తే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ పెరుగుతుంది ఇండియా. అంటే ఇండియా చూడండి ఇంత సంక్షోభంలో ఎప్పుడు న్యూట్రల్ స్టాండ్, అసలు ఏం తెలియనట్టు, ఏం కానట్టు. ఆపరేషన్ సింధూర్ ఈ 35 మందిని ఊచకోత కోసినందుకు మేము అటాక్ చేస్తున్నామని చెప్పి బ్రహ్మోస్ అమ్ముకుంది, రఫేల్ని అమ్ముకుంటుంది, పినాకా రాకెట్ సిస్టమ్ అమ్ముకుంటుంది, ఆకాష్ మిసైల్ని అమ్ముకుంటుంది, బ్రహ్మోస్ వర్జన్స్ని అమ్ముకుంటుంది. అంటే మామూలు శాల్తీలు కాదు వీళ్ళంతా. మనమేమో యుద్ధంలో ఆరితే అంటే ఆర్మీ వాళ్ళు బలిదానం ఇస్తున్నారు, వాళ్ళు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు, అవన్నీ కాదు, పక్కా మార్కెటింగ్. ఆపరేషన్ సింధూర్ ఇస్ పక్కా మార్కెటింగ్. తమ మిసైళ్ళు, ఇండియా తమ మిసైళ్ళు, ఇంకా రష్యా S-500 ఉంటుంది కదా, ఈ S-500ని కూడా ఈ సింధూర్ టైంలో యూజ్ చేసి దాన్ని కూడా మార్కెటింగ్ చేసింది. ఇప్పుడు రష్యా S-500 యూజ్ చేస్తే దాని రష్యాదే కదా మిసైల్, అది ఏం పని చేస్తుందో లేదని డౌట్. ఇప్పుడు అది కాశ్మీర్లో పెట్టి ఇండియా ప్రయోగిస్తే అమ్మో ఇది పనికొస్తుంది అని అందరికి తెలిసిపోయింది. అప్పటి నుంచి S-500 మిసైల్ టెక్నాలజీ ఆర్డర్స్ మిసైల్ ఆర్డర్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు టర్కీ కూడా S-500 కావాలంటుంది, రష్యా ఇస్తలేదు. టర్కీకి ఇస్తే మేము కొనమంటుంది ఇండియా, బ్లాక్మెయిల్ రష్యా. పాకిస్తాన్ కూడా అమ్మడానికి పోయింది రష్యా, మీరు అక్కడ అమ్మితే మేము ఆర్డర్స్ ఇవ్వం, మేమేం తీసుకోమన్నా. భయపడి రష్యా మళ్ళా వెనక్కి తగ్గింది. అంటే ఎక్కడైనా అమ్మాలి అంటే రష్యా త్రూ ఇండియానే అమ్మాలి. అంటే మోనోపోలీ. ఇక్కడ వాళ్ళు హైదరాబాద్లో మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ అట్లా అన్నారు. ఇప్పుడు రష్యా పరిస్థితి కూడా అట్లా ఉంది. ఇండియా మధ్యవర్తిత్వం వహిస్తే సరి, లేకపోతే అది ముందర సాగదు. అమెరికా కావాలనే రష్యాపై శాంక్షన్స్ పెట్టంగానే ఇండియా వచ్చి ఆదుకుంటుంది. అదే అమెరికాకు తెలుసు, రష్యాపై శాంక్షన్స్ పెడితే రష్యా వాడు సీదా అమెరికాకు ఇండియాకు పంపించి ఇండియా నుంచి దేశాలకు పంపిస్తాడు. అది తెలిసిన అమెరికా కావాలనే పులబెడుతుంది. మళ్ళీ ఇండియాకి ఏం ప్రాబ్లం లేదు, అంతా చేసుకోండి, మీరు అన్నీ చేసుకోండి. అంటే రష్యాను దెబ్బతీసే క్రమంలో రష్యా దెబ్బతింటుంది, అమెరికా దెబ్బతింటుంది. కానీ మధ్యలో ఉన్న ఈ కోతి లాంటి భారతదేశం దాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కానీ భారతదేశంలో ఇక్కడ మూల నివాసుల యొక్క పరిస్థితి ఘోరంగా మారుతుంది. ఇది కూడా కరెక్టే. అన్ఎంప్లాయ్మెంట్ పీక్కి పోతుంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అవాయిడ్ చేయాలంటే చాలా మంది వేరే దేశాలకు తరలిపోతారు. భారతదేశానికి ఏ అబ్జెక్షన్ లేదు. ఇక్కడ ట్యాక్స్ సిస్టమ్ని గట్టిగా చేసి అందరి దగ్గర ట్యాక్స్ వసూలు చేయాలనే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టారు. కాబట్టి భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ ఒక కిరాణా కొట్టులాగా, ఒక C&F ఏజెన్సీ లాగా, ఒక హోల్సేలర్ లాగా, ఒక రీటైలర్ లాగా, ఒక ఏజెంట్ లాగా, ఒక దళారీ లాగా, ఒక కమిషన్ ఏజెంట్ లాగా, అంటే ఒక నోడల్ ఏజెన్సీ ఫర్ డిఫెన్స్ అండ్ అదర్ ఇండస్ట్రీస్, ఆయిల్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్కి ఒక నోడల్ ఏరియాగా భారతదేశం కొన్నేళ్లలో మారబోతుంది. ఇది గవర్నమెంట్స్కి లాభపడే విషయం, కానీ సామాన్య ప్రజలు విపరీతమైన కష్టాలను రాబోయే 3 ఏళ్లలో ఎదుర్కోబోతున్నారు. అందరూ రెడీగా ఉండాలి. భారతదేశ భౌగోళిక
స్వరూపం మారదు, దాని తత్వం మారదు. భారతదేశం ధనిక దేశంగా ఉంటుంది కానీ లోపలున్న ప్రజలు మాత్రం దాంట్లో 10% కూడా అనుభవించలేరు. ఇది కూడా స్పష్టం. కాబట్టి మనం ఈ పరిణామాలన్నీ ఇలా చూడాలి కానీ అలా చూడకూడదు అని అందరినీ అభ్యర్థిస్తూ, మీకు ఇంకా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇలాంటివి కావాలంటే తప్పకుండా కమెంట్లో పెట్టండి. అసలు ఏం జరుగుతుంది, మీరు ఎలా అర్థం చేసుకోవాలి అని మీకు స్పష్టంగా తెలియజేసే వీడియోలు నేను చేసి పెడతాను. ఆ వీడియోలు చూసినాక మీకు పూర్తి స్పష్టత వస్తుంది. ఇక్కడ డే టు డే ఇక్కడ మిసైల్ వేసిండు, అక్కడ తీసిండు, ఏమని చేసింది, ఇవన్నీ మీకు అనవసరం. దీంట్లో లాభపడేది ఎవరు, నష్టపోయేది ఎవరు? నేను క్లియర్లీ చెప్తున్నా. ఈ వార్ తర్వాత చూడండి విపరీతమైన ఎంప్లాయ్మెంట్. భారతదేశం కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంతా సౌదీ, మిడిల్ ఈస్ట్కి పోయి మంచి వర్క్స్ సంపాదిస్తారు. ఇది తథ్యం, ఇది శుభవార్త అని చెప్తుంటూ మీకు ఇంకా మంచి వీడియోస్ ఏమైనా కావాలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. తప్పకుండా నా తరఫున నేను అన్ని ప్రయత్నాలు చేసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తాను అని హామీ ఇస్తూ నమస్కారం.